సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ పై గతంలో అనేక ఆరోపణలు ఫిర్యాదులు వచ్చాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత 5 ఏళ్లలో 13,000 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ తో ఉద్యోగాలు ఇవ్వడంతో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయన్నారు. దీంతో మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను సింగరేణి సంస్థ కఠినతరం చేసిందన్నారు. మానవీయ కోణంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని సంస్థ నిర్ణయించిందన్నారు భట్టి విక్రమార్క. సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు దురదృష్టవశాత్తు వాళ్ళ ఆరోగ్యపరంగా పనిచేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ, వ్యాధుల పరంగా కానీ, లేకపోతే ప్రమాదపరంగా కానీ ఏర్పడితే వాళ్ళని అలా వదిలేయకుండా బోర్డు ద్వారా వాళ్ళని పరీక్షించి డిపెండెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక మానవీయ కోణంతో తీసుకున్నటువంటి కార్యక్రమం అధ్యక్ష. సో రాను కొన్ని సందర్భాల్లో ఈ మానవీయ కోణంతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కొద్దిమంది వేరే రకమైనటువంటి విధంగా కూడా ఉపయోగపెట్టుకుంటున్నారన్నటువంటి ఆలోచనతోనే సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయడంతో మేనేజ్మెంటు దేశంలో ఉన్నటువంటి అన్ని కోల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వ్యవస్థను అంతా స్టడీ చేసి 2000 సంవత్సరంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఉదాహరణకి ఈ దేశంలో ఉన్న కోల్ ఇండియా కానీ లేకపోతే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ ఉన్న విధానాన్ని అంతా చదివి ఈ కొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది. దీని ద్వారా 2024 నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ప్రొవైడెడ్ కంపాషనెట్ ఎంప్లాయ్మెంట్ 1041, 2025కి వచ్చే వాళ్ళు 949, టోటల్గా 1909 మందికి ఇస్తే, ఇన్ అడిషన్ టు ద నంబర్ ఆఫ్ పర్సన్స్ రెడీ ఫర్ ట్రైనింగ్, అంటే ఇన్వాలిడేషన్ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది ట్రైనింగ్ కోసం 217 మంది రెడీగా ఉన్నారు. డ్యూ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం 705 మంది ఉన్నారు. ఈ విధానం ప్రకారంగా చేసుకుంటూ పోతే మీరు సంవత్సరాల వారీగా కూడా కొంత సమాచారం అడిగారు. సో ఈ సంవత్సరాల వారీగా సమాచారం చూస్తే కూడా కొంత గంభీరంగా ఉంది అధ్యక్ష. ఉదాహరణకి 2000 నుంచి 2014 వరకు ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా నియరింగ్ అబౌట్ 14 years తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం చూస్తే 3859 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. ఆ తర్వాత 2014 నుంచి 2015, 19 నుంచి 2020, 23 వరకు మొత్తం 5 సంవత్సరాల్లో 13,119 మంది ఇన్వాలిడేషన్ కిందకి వచ్చారు అధ్యక్ష. అంటే ఈ సంఖ్య ఒకటేసారి చాలా పెద్దగా జంప్ అయిపోయింది. 14 సంవత్సరాల్లో కేవలం 3,859 మంది మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ కింద వస్తే, కేవలం 5 సంవత్సరాల్లో 13,119 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ కింద డిపెండెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యవస్థని తీసుకొని రావటం వల్ల కార్మిక సంఘాలు, కార్మికులు కూడా ఆందోళన చెంది దీనిపైన కొన్ని కంప్లైంట్స్ కూడా మేనేజ్మెంట్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మేనేజ్మెంటు దీనిపైన ఎంక్వైరీ కూడా, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఏసీబీ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది. సో ఈ ప్రక్రియని చాలా పకడ్బందీగా, అంటే అవసరం లేకపోయినా కానీ కొద్దిమంది కావాలని మెడికల్ ఇన్వాలిడేషన్ పంపించడం, కొద్దిమంది దళారులుగా తయారు కావటం, అటువంటి కార్యక్రమాలు చేయటంతో అంతిమంగా సింగరేణి బోర్డు మీదనే భారం పడి అది మోయలేనంత భారంలోకి వెళ్ళింది అధ్యక్ష. సో దాన్ని సరిదిద్దే క్రమంలో స్ట్రిక్ట్గా ఈ 2000 సంవత్సరం నాడు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే బ్రాడ్ బేస్డ్ మెడికల్ బోర్డు కొంత స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఎవరైతే మెడికల్ ఇన్వాలిడేషన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు.